Hello everyone, welcome to my channel OAs with Madhuri. So it's been a long time that I posted a long video, and thanks for those subscribers who stayed loyal during this process. Thank you so much. సో మీరు thumbnail లో చూసినట్టు ఈరోజు మనం చెప్పుకోబోయే వ్లాగ్ వచ్చేసి అన్నవరం జర్నీ అనమాట. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనంతో పాటు మమ్మీ డాడీ అక్కడ వ్రతం కూడా చేయించుకున్నారు. సో డీటెయిల్డ్గా మొత్తం మనం ఈ వ్లాగ్లో కవర్ చేద్దాం. విజయవాడ నుంచి గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్లో వెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్లీ మిడ్ నైట్ ఉంది అండ్ మనం ఎర్లీ మార్నింగ్ 5 ఆర్ 4:30 ట్రైన్ లేట్ బట్టి మనకు అనమాట. మాది వచ్చేసి లేట్ అయింది. సో 5:30 అయింది అనమాట మేము అన్నవరం రీచ్ అయ్యేపాటికి. గోదావరి జిల్లాలో మామూలుగా వెల్కమ్ చెప్పవు, ఆ కూల్ బ్రీజ్ అండ్ మనకి ఆ గ్రీనరీతోనే వెల్కమ్ చెప్తుంది అనమాట. సో మేము బయటికి రాగానే రైల్వే స్టేషన్ నుంచి ఇలా మనకి దేవస్థానం బస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లాట్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇవి ఫ్రీ బస్సెస్ కాదు, టికెట్ ఛార్జ్ చేశారనమాట. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. బస్ వచ్చేసి మనకి ఫిల్లింగ్ ఆర్డర్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి కొండకి రీచ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి హిల్స్ వచ్చేసి రత్నగిరి హిల్స్ అంటారు. మనకి సేమ్ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్న ఫీలింగే వస్తుంది. అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి టెంపుల్ రీచ్ అవడానికి ఘాట్ రోడ్ వైపు నుంచి అయినా వెళ్ళొచ్చు, ఆర్ మనకి స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చు అనమాట. 460 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. నడిచి కొండ ఎక్కాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట స్టెప్స్ అనేవి. మెట్ల మార్గం ద్వారా కొండకి రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇది వచ్చేసి మనకి ఘాట్ రూట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం కొండకి వెళ్ళిపోతాము. సేమ్ మనకి తిరుమల వెళ్తున్న ఫీలింగే ఉంటుందన్నమాట కొండ ఎక్కేటప్పుడు. డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ పంపా రివర్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అండ్ మనకి అన్నవరం వచ్చేసి 51 కిలోమీటర్స్ అనమాట కాకినాడ నుంచి, అండ్ 72 కిలోమీటర్స్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి ఎవ్రీ 30 మినిట్స్కి ఉంటాయి. మీరు కనుక రాజమండ్రి, కాకినాడ, తుని నుంచి అన్నవరం రావాలనుకుంటే. ఈ బస్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ టైం కాబట్టి ఒకవైపు సన్ రైజ్, ఇంకోవైపు చెట్లు, అలాగే మనము కొండ ఎక్కే కొద్దీ మనకి టెంపరేచర్ అనేది డౌన్ అవుతూ చక్కగా చల్లటి గాలి వస్తుంది. బస్సు వచ్చేసి టెంపుల్ ఎదురుగానే డ్రాప్ చేస్తారు. అండ్ ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చిన వాళ్ళు, వ్రతం టోకెన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే దూరం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ టోకెన్ తీసుకోవచ్చు వ్రతానికి. వ్రతం టోకెన్స్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. 300, 1500 అండ్ 2000 అనమాట. ఈ 3 వేరియంట్స్ ఉంటాయి. వీటిలో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 300 రూపీస్ అనేది ఒక వ్రతం హాల్లో జరుగుతుంది, అండ్ 1500, 2000 వచ్చేసి మనకి ఏంటంటే గుడి లోపల దగ్గరలో చేస్తారనమాట. మనకి ఏది అఫోర్డబుల్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. మా పేరెంట్స్ అయితే 300 రూపీస్తో తీసుకున్నారు. మా అమ్మ క్యూలో నుంచొని టోకెన్ తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దాము. రూమ్స్కి వెళ్తానికి ఎస్బీఐ బస్సే వస్తుంది, దేవస్థానం వాళ్ళది ఫ్రీ బస్ అనమాట. అండ్ ఇది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది రూమ్స్ నుంచి దేవస్థానానికి, అండ్ దేవస్థానం నుంచి రూమ్స్కి వస్తూ ఉంటుంది. రూమ్స్కి దగ్గరలోనే మనకి దేవస్థానం వాళ్ళది కళ్యాణ మండపం కూడా ఉంది. చాలా బాగుంది, కొత్తగా కట్టినట్టున్నారు. అండ్ దూరం నుంచి పెళ్ళైన వాళ్ళు ఇక్కడ వచ్చి వ్రతం చేయించుకోవడానికి కష్టంగా ఉంటే కళ్యాణ మండపం కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట. ఇక్కడ బిల్డింగ్స్ వచ్చేసి విష్ణు సదన్, హరిహర సదన్ అండ్ శివ సదన్ అని ఉంది. మేము శివ సదన్లో తీసుకున్నాం రూము. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 1000 ఆర్ 1500 పడింది అనమాట రూమ్ కాస్ట్. అండ్ ఎవ్రీ రూమ్ ఈజ్ ఎయిర్ కండిషన్డ్. విష్ణు సదన్ కానీ, హరిహర సదన్ కానీ, శివ సదన్ కానీ అన్ని రిప్లికా లాగా ఉంటాయి అనమాట. సేమ్గా ఉంటాయి రూమ్స్ అన్నీ. మనకి ఎంట్రన్స్లోనే సత్యనారాయణ స్వామి ఫోటో ఉంటుంది. అండ్ రూమ్స్కి వచ్చేసి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం రూమ్స్ వచ్చేసి గుడి దగ్గర నుంచి రూమ్స్కి వచ్చే దారిలో ఆఫీస్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఆఫీస్లో పే చేస్తే ఇక్కడ మనకి రూమ్స్ అనేది అలాట్ చేస్తారు. మాకు రూమ్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఇచ్చారు. రూమ్ నెంబర్ 327 అనమాట. నెక్స్ట్ రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇదే మనకి ఇచ్చిన రూమ్ 327. చెప్పాను కదా ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. అండ్ మేము 3 మెంబర్స్ వెళ్ళాము కాబట్టి 3 మెంబర్స్ రూమ్ తీసుకున్నాము. నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఇంకో టేబుల్ ఇచ్చారు, 2 చైర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ వ్యూ అయితే చాలా బాగుంది. పంపా రివర్ ఉండిద్దని చెప్పాను కదండి. మా రూమ్ నుంచి అయితే వ్యూ అనేది చాలా బాగా కనిపించింది. కానీ టోకెన్స్ మీద మనకి టైమింగ్స్ ఏమి ఉండవు. మనకి నచ్చిన స్లాట్లో మనం అటెండ్ అవ్వచ్చు. రెడీ అయిపోయి తొందరగా వెళ్ళిపోతే లైన్లో నుంచి ఉంటే బ్యాచెస్ వైజ్గా వదులుతారనమాట. సో మనకి పూజా సామాగ్రి ఉన్నాయి కదా, అది తెలిస్తే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 300 రూపీస్ పడుతుంది అనమాట. వ్రతం కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్స్లో. కావాల్సిన కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ అన్నీ ఈ షాప్స్లో దొరుకుతాయి అనమాట. అవి తీసేసుకొని నెక్స్ట్ మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మనకి ఎక్కడైతే వ్రతం జరుగుతుందో ఆ రెస్పెక్టివ్ హాల్స్కి వెళ్ళేసి మనం క్యూలో నుంచుంటే మన స్లాట్ వచ్చినప్పుడు పిలుస్తారు.
ఈ వ్రతం టోకెన్ వచ్చేసి అంటే ఆ రోజంతా వ్యాలిడ్ అనమాట. మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వచ్చేయచ్చు. అండ్ 300 రూపీస్ టికెట్ మీద మనకి చాలా హాల్సే ఉన్నాయి, వ్రతం హాల్స్. మేము 5th హాల్ దగ్గర నుంచున్నాము. అండ్ చూసారు కదా, బ్యాచ్కి ఇంతమందిని అలో చేస్తారనమాట. ఏంటంటే లైన్లో ఇద్దరికి సరిపోయే ప్లేస్లో, అంటే దంపతులకు సరిపోయే ప్లేస్లో చాప వేసేసి వాళ్ళకి కావాల్సినవి, వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా ఉంచేస్తారనమాట ఆల్రెడీ ముందుగానే. మనకి నచ్చిన ప్లేస్ చూసి కూర్చోవచ్చు. సెట్లో ఒక ఎల్లో క్లాత్ ఉంటుంది, తర్వాత అక్షింతలు, కలసం పెట్టుకోవడానికి కలసం చెంబు అండ్ బ్లౌజ్ పీస్, తమలపాకులు, అక్షింతలు, కర్పూరం అండ్ సాంబ్రాన్ పుల్లలు ఇస్తారనమాట. ఓన్లీ దంపతులు మాత్రమే అలో చేస్తారా వ్రతం హాల్ కంటే? కాదు, ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు, అంటే పిల్లలు కూడా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి సీటింగ్ అనేది సపరేట్గా ఏమి ఇవ్వరు, మనం ఖాళీ దొరికిన చోట వెళ్ళి కూర్చోవాలి. ఇలా కింద కూర్చొని చేయలేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే టేబుల్ వేసి కూర్చొని కూడా చేయొచ్చు అనమాట. చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి అందరికీ కంబైన్డ్గా పూజారి గారు మైక్లో ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్తారనమాట, స్టెప్ బై స్టెప్. అంటే చాలామంది ఉంటారు, ఒకవేళ మనకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా మధ్యలో వచ్చి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారనమాట, ఎలా చేయాలి, ఏం చేయాలనేది. అయితే హోల్ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ అనిపించింది. అంటే ఇంటి దగ్గర మనం అరేంజ్ చేసుకోలేకపోయినా అఫోర్డబుల్గా మనకి దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందుతాం అనమాట ఈ వ్రతం మొత్తం కంప్లీట్ అయినాక. ఫస్ట్ టైం ఎవరైనా వ్రతం చేయించుకుంటే మాత్రము ఇది మంచిగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. 300 వాళ్ళు అయితే కొంచెం దూరంగా చేస్తారనమాట, అది 1500 వాళ్ళు అండ్ 2000 వాళ్ళు అయితే నియర్ గర్భగుడి దగ్గరలో ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క వ్రతం హాల్స్. ఇంత హ్యూజ్ క్రౌడ్ దేవుడి నామం జపించినా కానీ, ఇలా హారతి ఇచ్చినప్పుడైనా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడే ఆ వ్రతకల్పంలో కథలను బట్టే మనం దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు. కెరియర్ పరంగా కానీ, ఎగ్జామ్స్లో కానీ సక్సెస్ లేకపోయినా, అండ్ రుణ బాధలు, ఫినాన్షియల్ లాసెస్ ఏమన్నా ఉన్నా, అండ్ మనకి మ్యారేజ్ ప్రపోజల్స్లో డిలేస్ ఏమన్నా ఉన్నా, అండ్ పిల్లలు పుట్టక బాధపడుతున్న వాళ్ళైనా, ఏదైనా మన జీవితంలో కోరుకున్నది అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి వ్రతం అనేది మనం చేస్తే ఒక హోప్ అన్నమాట. మనం వచ్చేటప్పుడు ఆశతో వస్తాము, దేవుడా ఈ పలానాది మాకు తీరాలి అని చెప్పి. అండ్ ఇలా పీస్ఫుల్గా వ్రతం కంప్లీట్ అయిపోయినాక మనం హోప్తో వెళ్తాం అనమాట అన్నవరం నుంచి. అయితే వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అన్నవరం ప్రసాదం కూడా ఇస్తారనమాట. వ్రతం అంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఏమైనా దక్షిణ ఏమైనా ఇవ్వాలనుకుంటే మనకి పూజారి గారులకి ఇవ్వచ్చు. నెక్స్ట్ మేము దర్శనంకి వెళ్తున్నాం అనమాట, వ్రతం అయిపోయింది మాకు. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మనకి వ్రతం అనేది పర్టికులర్ డేస్లో చేస్తారని లేదు, మనకి డైలీ బేసిస్గా ఎవ్రీడే అనేది మనకి వ్రతం అనేది చేస్తారు. తర్వాత స్పెషల్గా వచ్చేసి మనకి ఏకాదశి కానీ, పౌర్ణమి రోజులు కానీ, అండ్ కార్తీక మాసం స్పెషల్గా మనకి వ్రతం అనేది ఎక్కువ ఫలితం ఇస్తుంది అనమాట ఆ టైమ్స్లో చేస్తే. మేము కూడా కార్తీక మాసంలోనే చేయించుకున్నాము. తర్వాత దర్శనం వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం ఉంది అండ్ 200 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంది. మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చూస్తే ఆర్కిటెక్చర్ మొత్తం మనకి ఎలా కనిపిస్తుంది అంటే రథం లాగా అనమాట, చారియట్ లాగా కనిపిస్తుంది. 4 వీల్స్ వచ్చేసి సన్ అండ్ మూన్ని ఇండికేట్ చేస్తాయి. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మనకి గోశాల కనిపిస్తుంది. తర్వాత ఇంకొంచెం ముందు వచ్చాక మనకి ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది అనమాట. అక్కడే మనకి రామాలయం కూడా ఉంటుంది. కార్తీక మాసం కాబట్టి మా మమ్మీ దీపాలు వెలిగిస్తున్నారనమాట చెట్టు దగ్గర. నాకు గుర్తుండి రావడం ఇదే ఫస్ట్ టైం. మా మమ్మీ వాళ్ళు అయితే ఇంతకు ముందు వచ్చారంట. అండ్ వ్రతం చేయించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. అన్నీ పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మేము అన్నదానంకి వెళ్ళామన్నమాట భోజనం చేయడానికి. మాకు ఈజీగా అయితే ఏమో అన్నదానంలో భోజనం అనేది దొరకలేదు, చాలా లైనే ఉంది. సో మనకి అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక మేము రిటర్న్ వెళ్ళిపోవడానికి 6 and 7 ఆ టైం కల్లా రూమ్ వెకేట్ చేసి మళ్ళీ దర్శనం చేసుకొని కొండ కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. స్టార్టింగ్లో రూమ్స్ కావాలంటే ఒక ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ తీసుకోవాలని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. ఇక్కడ కూడా మనకి స్టాప్ చేస్తారు, దిగి రూమ్ టికెట్ తీసుకొని మనము వెళ్ళిపోవచ్చు మనకి అలాట్ చేసిన రూమ్స్కి. తర్వాత మేము రిటర్న్ జర్నీ వచ్చేస్తున్నాం అనమాట రూమ్ వెకేట్ చేసేసి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మాకు మళ్ళీ దేవుడిని దర్శించుకోవాలనిపించింది. ఇంకోసారి మళ్ళీ ఈవినింగ్ కూడా దర్శనం చేసేసుకొని తర్వాత సన్ రైజింగ్ టైంకి వచ్చాము. ఇంకా సన్సెట్ టైంకి వెళ్ళిపోతున్నాము. సేమ్ మనకి బస్ అవైలబిలిటీ అయితే బాగానే ఉంది. సో మనం 1 డేలో మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. దర్శనం వ్రతం అన్నీ చేయించుకొని 1 డేలో రిటర్న్ అయిపోవచ్చు. నైట్ కూడా భోజనం చేసేసి మేము గోదావరి ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్ళిపోతున్నాము అన్నవరం నుంచి.
ఫైనల్లీ సింపుల్గా ఎటువంటి గైడెన్స్ లేకుండా కూడా వ్రతం చేయించుకోవాలనుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఇది అఫోర్డబుల్ ఆప్షన్. అండ్ ఎందుకంటే పూజారి గారులు అక్కడే ఉంటారు, మనకి పూజ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ టోకెన్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. ఎవ్రీడే వ్రతం జరుగుతుంది కాబట్టి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అవైల్ చేసుకోగలరు ఈ ఆప్షన్ అనేది. So that's for today. Thanks for watching. Please do like, share and subscribe my channel OAs with Madhuri. See you all in the next vlog. Until then, bye guys.